చూసిండ్రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత మేడం ఏం చూపిస్తున్నదో. తన భోజనంలో వచ్చిన బొద్దింకను చేతిలో పట్టుకొని ఇది వేరే ఎవల కంచంలోనూ వచ్చింది కాదు, నా ప్లేట్లో వచ్చిన బొద్దింక అని దాని మీసాలు పట్టుకొని చూపిస్తున్నది. మంత్రి గారికే బొద్దింక వచ్చిందంటే అక్కడి పిల్లల పరిస్థితి ఇంకెట్లున్నదో అర్థం చేసుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓ బాలికల హాస్టల్కు పోయిన అనిత వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నది. ఇంకేమున్నది, దాంట్లో ఓ బొద్దింక దర్శనం ఇచ్చింది. పప్పు షారు వేసుకొని వెజ్ భోజనం చేస్తుంటే నడిమిట్ల నాన్ వెజ్ వచ్చిందట. అగ చూడుండ్రి, ఒక రాష్ట్రానికి హోం మంత్రి నాకే బొద్దింక వడ్డించిండ్రంటే మీది మామూలు గుండె కాదన్నట్టు చెయ్యి అడ్డం పెట్టుకొని ఎట్లా నవ్వుతున్నదో చూడుండ్రి. పక్కకున్న పిల్లలైతే ఆపుకోలేక పక్కున నవ్విండ్రు. అయితే ఈ వీడియోను మంచిగా చూస్తే ఇదేదో కావాలని చేసినట్టున్నదని కొందరు అంటుర్రు. 2-3 సార్లు చూస్తే ఎరకైతుందని అంటుర్రు. మంత్రి గారు తింటుంటే పిల్లలు ఆమె దిక్కే ఎందుకు చూస్తున్నారు? అనిత మేడం మూతికి చెయ్యి అడ్డం పెట్టుకోగానే అందరూ ఒక్కసారి ఎందుకు నవ్విండ్రని డౌట్ అనుమానం కొడుతున్నది అంటుర్రు. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా కావాలని చేసినట్టున్నదని అంటుర్రు కొందరు. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే హోంమంత్రి మేడం తినే కంచంలోనే బొద్దింక వచ్చిందంటే ప్రతిరోజు ఇసొంటి అన్నం తినే పిల్లల పరిస్థితి ఇంకెట్లుండాలి? అందుకే మంత్రి మేడానికి కోపం వచ్చి కోట బియ్యం ఉండొద్దని చెప్పింది. కోట బియ్యం వద్దు అని చెప్పి హాస్టల్కి, స్కూల్లో మధ్యాహ్నం భోజనానికి, ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్నం స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నబియ్యం ఇమ్మని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేస్తుంది. ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్లా. భయాలు లేవన్నా, ఇన్నరా రేషన్ బియ్యం ఉండొద్దు, సన్న బియ్యం ఉండాలని చెప్తున్నాం కానీ కింది స్థాయిలో అమలు చేస్తలేదని కోపం చేసింది. మరి ఇప్పటిదాకా అమలు అయితలేదంటే మీదే కదా లోపం, మీ పరిపాలన మంచిగా లేదన్నట్టే కదా మేడం అని అంటుర్రు. హోంమంత్రి మేడం మాటలు ఇన్నోళ్ళు. 2-3 తీసి వాడేస్తే అందరికి భయం ఉంటది, వాళ్ళని తీసేస్తే ఏమైతుంది మేడం? ఆ బియ్యమే వండుండ్రి అని చెప్పిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండ్రి అని అంటుర్రు. తప్పంతా మీ దగ్గర పెట్టుకొని వాళ్ళనంటే ఏం లాభం అని కామెంట్లు పెట్టుకుంటా వీడియోను సోషల్ మీడియాలో గిర్ర తిప్పుతుర్రిగా.